రెడ్డి గారితో మాట్లాడదాం. శ్రీకాంత్ రెడ్డి గారు, దాదాపు 52 లక్షల మంది ఓటర్లు ఓటు వేయడానికి రెడీ అవుతున్నారు. ఆల్రెడీ పంచాయతీ ఎన్నికల్లో మీరు కొంత వెనుకబడ్డారు. వాస్తవానికి ఇప్పుడున్న 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లలో ఎన్నికలు జరుగుతుంటే ఇందులో దాదాపు 95 గతంలో మీరు గెలిచినవే. 95% నేను చెప్తుంది. అంటే 100కు పైగా మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లు మీ చేతిలో ఉన్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆల్మోస్ట్ అట్లా 50 వెళ్ళిపోయారు, ఇప్పటికే వెళ్ళిపోయారు. మిగిలిన 50లో ఇంకా కొన్ని ఇప్పుడు పోయే అవకాశం కనిపిస్తుంది అనేది టాక్. ఏంటి మీ అంచనా ఏంటి? బీఆర్ఎస్ పార్టీ అంచనా ఏంటి? పల్లెల్లో ఓడిపోయారు, పట్టణాల్లో ఎలాంటి ప్రభావం చూపబోతున్నారు అంటే ఏం చెప్తారు? ఈసారి నమస్కారం అండి కళ్యాణ్ గారు, నమస్కారం. శ్రోతలందరికీ కూడా నమస్కారం. ముఖ్యంగా ఈసారి మంచి ఫలితాలు వస్తాయని చెప్పి మేము భావిస్తూ ఉన్నాము. ఎందుకు అంటే మీరు ఒకటి గమనించాలి, తెలంగాణ ఉద్యమంతో పాటు ఏదైతే రాజకీయ పరిణామాలు మారినాయో చాలా మంది యువమిత్రులు, యువకులు ఈ రాష్ట్రంలో కౌన్సిలర్లుగా, తర్వాత చైర్మన్లుగా, జడ్పీటీసీలుగా, ఎంపీపీలుగా అనేక మంది యువకులకు అవకాశం ఇచ్చిండు కేసీఆర్ గారు, అవకాశం ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీ 2014లో దాదాపుగా క్లీన్ స్వీప్ చేసింది. తర్వాత 18లో జరిగినటువంటి ఎన్నికల్లో కూడా క్లీన్ స్వీప్ చేయడం జరిగింది. అయితే ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా నాకు తెలిసి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి వాళ్ళలో 60 నుంచి 70% మంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మా నాయకులే. ఏదైతే తెలంగాణ ఉద్యమంలో తర్వాత వీటిలో మేము తయారు చేసుకున్నటువంటి నాయకులను ప్రలోభ పెట్టి తర్వాత రకరకాలుగా వేధింపులకు గురి ఇచ్చి తర్వాత బెదిరించి ఇవాళ స్థానికంగా మొన్న చూసినాం, అక్కడ స్వయంగా స్పీకర్గా ఉన్నటువంటి గడ్డం ప్రసాద్ గారి కాన్స్టిట్యున్సీలో ఒకతను బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇనానిమస్గా గెలిస్తే తెల్లారే కండువ కప్పిరు, వెంటనే కాంగ్రెస్ పార్టీ కండువ కప్పిరు. అంటే ఆ రకమైనటువంటి వ్యవస్థ ఈరోజు ప్రజాస్వామ్యంలో ఒక మాయను మచ్చగా రేవంత్ రెడ్డి పరిపాలన నడుస్తూ ఉంది. అయినప్పటికీ కూడా కార్యకర్తలు చాలా మట్టుకు కృషి చేస్తూ ఉన్నారు, గెలుపు కొరకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మేము చూసినాం 10 సంవత్సరాలు మేము అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఇంతగనము పోలీసుల కానీ తర్వాత అధికారులది కానీ ఇంతగనం దౌర్జన్యం ప్రజల మీద లేకుండే. కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఏం జరిగిందేమో తెలియదు కానీ ప్రతి ఎమ్మెల్యే తర్వాత మంత్రి అంటే ఇష్టానుసారం కొత్త రాజ్యాంగం రాసుకున్నట్టుగా ప్రజల్ని వేధించడమే కాకుండా కార్యకర్తలను వేధించడమే కాకుండా అంటే ఎవరు ఉండద్దు, అపోజిషన్ పార్టీలే ఉండద్దు అన్నటువంటి ఒక రకమైనటువంటి పోకడలో ఉన్నారు. కాబట్టి కొంత క్షేత్రస్థాయిలో అక్కడక్కడ ఇబ్బందులు ఉన్నాయి. అయినా ప్రజల దగ్గరికి వెళ్తున్నాము, స్పష్టంగా వాళ్ళకి తెలియజేస్తా ఉన్నాం అసలు జరుగుతున్నది ఏంది, అసలు ఏం జరిగేది ఉండే, ఏం జరుగుతున్నది, ఇంత మంచి తెలంగాణ రాష్ట్రాన్ని వీళ్ళు ఎలా ఖరాబ్ చేస్తున్నారు అనేటివి మనం స్పష్టంగా చెప్పగలుగుతున్నాం. కాబట్టి ఇక ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే దాన్ని నేనైతే ఆశాజనకంగా ఉంటాయని చెప్పి అనుకుంటున్నాను. ముఖ్యంగా మొన్న సర్పంచ్ ఎన్నికల్లో కూడా 50% బీఆర్ఎస్ పార్టీ గెలిచింది, 50% స్థానాలు. కానీ ఏం చేశారంటే మొత్తం మంది కూడా కండువలు కప్పడం, ఏదో రకంగా అధికార పార్టీ ఉంది కదా అని చెప్పి రకరకాలైనటువంటి దౌర్జన్యాలు చేయడం. బీఆర్ఎస్ పార్టీ మొన్నటి వరకు ఉన్నటువంటి వాళ్ళను కూడా ఏదో రకంగా భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ కండువ కప్పుకొని వాళ్ళ సంఖ్య పెంచుకోవడం జరిగింది. వాళ్ళ పీసీసీ ప్రెసిడెంట్ చెప్పిండు మొన్న, మా పంచాయతీ ఎన్నికలు కాగానే 60% గెలిచినామని చెప్పిండు, తెల్లారి ముఖ్యమంత్రి 80% గెలిచినామని చెప్పిండు. 20% వెంటనే ఒకటే రోజులో మారింది. కాబట్టి ఈ రకమైన ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. కాబట్టి పెద్దగా ఇబ్బందులు ఏమి ఎదురగావు. ముఖ్యంగా ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో మంచి ఫలితాలు వస్తాయని చెప్పి నేను భావిస్తా ఉన్నా. దీనికి ఒక కారణం కూడా ఉంది. గతంలో కొత్త మున్సిపాలిటీలు కూడా కేసీఆర్ గారు ఏర్పాటు చేయడం జరిగింది. వాటికి అనేక రకాలైనటువంటి ఫండ్స్, అన్ని మౌలిక వసతులు కానీ తర్వాత ఇతరత్ర సదుపాయాలు కూడా కల్పించడం జరిగింది. కాబట్టి అవన్నీ కూడా ప్రజల దగ్గరికి తీసుకెళ్తున్నాము. పెద్దగా క్షేత్రస్థాయిలో ఇబ్బంది అవుతుందని చెప్పి నేనైతే అనుకోవట్లేదు. కానీ అక్కడక్కడ ఏదైతే ప్రజల్ని ఇబ్బంది పెట్టేది తర్వాత నాయకులను ఇబ్బంది పెట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంత దౌర్జన్యాలకు దిగుతున్నారు. అధికారులు కూడా ముఖ్యంగా పోలీసులు కానీ అధికారులు కూడా పూర్తి వాళ్ళ కార్యకర్తలాగా పనిచేస్తున్నారు. కాబట్టి కొంత ఇబ్బంది అవుతుంది తప్ప అదర్వైజ్ పెద్ద ఇబ్బంది లేదు. మంచి ఫలితాలు వచ్చాయని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం. రైట్. ఇంతకుముందు మేము గెలిచినది పంచాయతీల్లో 64%, ఇప్పుడు 75% మున్సిపాలిటీలు గెలవబోతున్నాం. మేము చేసిన అభివృద్ధి, మేము చేసిన డెవలప్మెంట్ డబ్బులు, మేము పెట్టిన ఖర్చు అదే మమ్మల్ని గెలిపించబోతుంది అనేది కాంగ్రెస్ వాదన. నిజంగా కూడా బీఆర్ఎస్ పార్టీకి ఎన్నికల్లో కనీసం గౌరవప్రదంగా ఒక 40%, 35% లేకుంటే 50% అట్లా తెచ్చుకుంటే తప్ప వచ్చే ఎన్నికలకు ప్రిపేర్ అవ్వడం కొంచెం కష్టం కదా మీకు? ఇప్పుడు ఏ మున్సిపాలిటీ అని వెళ్ళనండి, మీరు 40% ఖచ్చితంగా కూడా 40 సీట్లు గెలుస్తారు. బీఆర్ఎస్ పార్టీ 40% సీట్లు మీకు మినిమం గెలుస్తుంది.
ఓవరాల్ ఓటింగ్ లో కూడా 40% ఓటింగ్ మాకు వస్తుంది ఓటింగ్ అంతా. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ఎంత అప్రజాస్వామికమైనటువంటి నిర్ణయాలంటే, ఇప్పుడు జగిత్యాలే ఉందండి, జగిత్యాల్లో ఎంత ఘోరం అంటే మొన్న మీరు అంటే అసలు ప్రజాస్వామ్యం ఉందా అనిపిస్తుంది. ఏ కాంగ్రెస్ పార్టీ అని ఇప్పుడు నడిచేది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ, అది చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి కలిసి నడిపే పార్టీ అది. పాపం చరణ్ కౌశిక్ అన్న ఏ కాంగ్రెస్ గురించి మాట్లాడుతారో నాకు అర్థమైతే లేదు, కానీ జగిత్యాల్లో కనీసం కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం లేదు, కనీసం కాంగ్రెస్ పార్టీ కండువైనడు కప్పుకున్నటువంటి వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రజల్లో మంచి పేరున్నటువంటి వాళ్ళను రాత్రి తీసుకొచ్చి కాంగ్రెస్ శ్రీకాంత్ గారు వాళ్ళు కొట్టుకుంటే మీకే మంచిది కదా, మీరెందుకు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు? కొట్టుకున్నాడు కాదండి, మా నాయకులు మీకే మంచిది కదా, మీరు గెలుస్తారా? పోనీ జగిత్యాల మున్సిపాలిటీలో మీరు బీఆర్ఎస్ గెలవబోతుందా మీరు చెప్పగలరా? వాళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు, మీరు గెలుస్తారా? గెలవరు, గెలిచే అవకాశం లేదా? నేను ఛాలెంజ్ చేస్తాను కళ్యాణ్ గారు, మీకు కూడా జగిత్యాల మీద అవగాహన ఉన్నది. ఆ 40 మంది గెలిచేటువంటి 48 మందిలో 40 మంది కూడా బీఆర్ఎస్ పార్టీకి 6 నెలల లోపలనే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళే. మొన్న 30 మందిని కూడా వాళ్ళని కాదు అంటే మీరు అనేది ఏంది? ఆ 40 మంది మా బీఆర్ఎస్ నుంచి పోయిన వాళ్ళే అక్కడ గెలుస్తారు, వాళ్ళు గెలిచినా మేము గెలిచినట్టే సాటిస్ఫై అవుతారు. అలా కాదండి, అదొక మోసం. ఇప్పుడు అక్కడ జరిగినటువంటి పరిస్థితులు ఏంటంటే అంతో కొంత మంచి పేరు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులను, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి నాయకులు లేరు, ఎక్కడ కూడా కార్యకర్తలు లేరు, నాయకులు లేరు. ఇప్పుడు వాళ్ళంతా కూడా అంతో కొంత మంచి పేరు ఉన్నటువంటి వాళ్ళను ప్రలోభ పెట్టి బెదిరించి లేకపోతే ఇంకో రకమైనటువంటి అవన్నీ చేసి ఇవాళ తీసుకొస్తున్నారు. మీరు జగిత్యాల పరిస్థితి చూడండి, 30 మందికి అసలు ఆ బీఫామ్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ బీఫామ్ తీసుకునే వరకు కూడా వాళ్ళకి సభ్యత్వం కూడా లేదు. ఏ పరిస్థితిలో ఉందండి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అక్కడ? కాబట్టి ఇప్పుడు గెలుస్తారు కావచ్చు మున్సిపాలిటీలు, అంత మాత్రాన కాదు కదా. మీకు మీ అధికారం ఉన్నది 2.5 సంవత్సరాలు అయిపోయింది, ఇంకొక 2.5 సంవత్సరాలు మొత్తానికే దుకాణం బంద్. వాళ్ళ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ దెబ్బతినడానికి ఇలాంటి సంకుచిత నిర్ణయాలే కారణం. ఎక్కడ కూడా ప్రజాస్వామ్యం లేదు కాంగ్రెస్ పార్టీలో. మీరు అంతర్గత ప్రజాస్వామ్యం ఏదైతే అంటున్నారో అసలు పార్టీకి ఒక లైన్ లేదండి. ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా పాపం బయట నుంచి ఏదో బలవంతంగా ఆ స్కూల్లో చదువుకున్నా, ఇక్కడ ఉద్యోగం చేస్తున్నారు, ఇప్పుడు ఇంకొకడికి పోతున్నా అనే పరిస్థితిలోనే కాంగ్రెస్ పార్టీ ఉన్నది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో కొంత గ్యాప్ ఉన్నది. ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ అంటే పూర్తిగా కూడా అధ్వానమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే అసహించుకునే పరిస్థితిలో ఉన్నారు. కానీ ఇంకా కూడా మిగతా పార్టీలు, ఇప్పుడు బీజేపీ పార్టీ ఉన్నది, అక్కడ ఎక్కడ అనుకూలమైతే అక్కడ కాంగ్రెస్ పార్టీ కింద ఆ నాయకులు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఇవాళ ప్రజల పక్షాన పోరాడేది ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ. ఏ విధంగా బీఆర్ఎస్ పార్టీని వీక్ చేయాలన్నటువంటి ఆలోచనలు ఇవన్నీ ఉన్నాయి మాకు. ఇంకా వీటన్నిటికి తోడు మీడియా, అధికారులు, ఇవాళ ఏమైందంటే కేవలం బీఆర్ఎస్ పార్టీ ఎవరైతే తెలంగాణ వాదులు ఉన్నారో వాళ్ళు మాత్రమే, కేసీఆర్ అభిమానులు ఉన్నారో వాళ్ళు మాత్రమే ఈ బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తున్నారు, బీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా ఉంటున్నారు. ఇవాళ పరిస్థితి ఏంటంటే మిగతా సెక్షన్లన్నీ కూడా ఇవాళ ఏదైతే అధికార యంత్రాంగం ఉందో, తర్వాత పోలీసులు ఉన్నారో, లేకపోతే ఇంకా పెట్టుబడిదారులు ఉన్నారో, వీళ్ళందరినీ కూడా ఏదో రకంగా లోపరుచుకొని ఇలా కాంగ్రెస్ పార్టీ ఒక మైండ్ గేమ్ ఆడుతూ ఉన్నారు. దానిలో ఫలితంగానే ఇవాళ మొన్న పంచాయతీ ఎన్నికల్లో కూడా రిజల్ట్ అది. నేను చెప్తున్నా, మీరు డాటా తీయండి, గతంలో ఏ పార్టీలో ఉన్నారు, మొన్న అయినటువంటి సర్పంచులు కూడా ఈ 6 మాసాల కింద ఏ పార్టీలో ఉన్నారు. అట్లా మనం చూసుకుంటే 2014 ముందు బీఆర్ఎస్ లెవెల్ ఉన్నారు, వాళ్ళంతా తర్వాత వచ్చి 8 మంది ఉంటే 6 మంది బయట వాళ్ళే, మొత్తం బయట వాళ్ళే, పార్టీలు అలానే మొత్తం బయట వాళ్ళే కదా. సబితింద్రారెడ్డి కాంగ్రెస్, తలసాని శ్రీనివాస టీడీపీ, ఎర్రవెల్లి దయాకర్ ఎవరున్నారు మీ పార్టీలో? నాకు అర్థం కాదు. ఆ మాట కొత్తది. కిరణ్ రెడ్డి గారు కాంగ్రెస్ చెప్పండి, నేను ఒక మాట నాకు సూటిగా సమానం ఇవ్వండి. ఇవాళ 2014లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిందండి. అప్పుడు టీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ. లెక్క తీయండి, ఎంతమంది కొత్త వాళ్ళు ఎమ్మెల్యేలు అయ్యారు, 2014లో కూడా 14 విషయం మాట్లాడట్లేదు. వాళ్ళంతే, వాళ్ళ అధికారంలోకి వచ్చాక పోయారు అంతే కదా. అంటే ఈ పరిస్థితి లేదండి ఎప్పుడు కూడా. మరి క్షేత్రస్థాయిలో ఎవరైనా మారితే ఎమ్మెల్యేలు ఎంపీలు మారుండొచ్చు, కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎవరన్నా ఒక కొంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి వాళ్ళను దండన పార్టీలోకి తీసుకోవడం, అసలు విచిత్రమైనటువంటి సందర్భం జరుగుతుందండి. ఆ రాజకీయ పార్టీలకు ఇవాళ పునాదులు కదిలిపోతున్నాయి. ఎవరు ఏ పార్టీ తెలుస్తలేదు, సిద్ధాంతాలు లేవు, కండువాలు ఎప్పుడు మారతాయో తెలియదు. ఎవరు ఏ పార్టీలు ఉన్నారో వాళ్ళు చెప్తే కానీ తెలుసుకోలేని పరిస్థితి. అది వీళ్ళు వాళ్ళని కాదు, అందరిది అలానే ఉంది కదా పరిస్థితి. అంటే ఇంతకుముందు ఒక స్థాయిలో ఉండేనండి, ఎంపీలు ఎమ్మెల్యేలు మాత్రమే ఆ స్థాయిలో ఉండే. ఊర్లో తిరిగేటువంటి వాళ్ళకి ఏంటంటే అయ్యో పార్టీలు మారితే ఇబ్బంది అవుతుంది, మనల్ని ప్రజలు చులకన చూస్తారన్న భావన ఉండే. రేవంత్ రెడ్డి పుణ్యమా అని చెప్పి వాళ్ళు అసలు ఆ పూర్తిగా కూడా ఆ స్థాయి దాటి మొత్తం మీ కార్యకర్తలు నాయకులు అంతా కాంగ్రెస్ కి వెళ్ళిపోయారని మీరు చెప్తుంది. ఇప్పుడు కార్యకర్తలు బోరండి. ఇప్పుడు మీరు చూడండి ఒకసారి, ఇవాళ ఎక్కడైనా మీరు ఎన్నికలు జరిగే దగ్గర చూడండి, నిన్న వరకు కూడా అసలు కాంగ్రెస్ పార్టీ సంబంధం లేనటువంటి వ్యక్తికి
వాళ్ళు బీఫామ్స్ ఇస్తున్నారు, మా బీఆర్ఎస్ పార్టీలు అందరూ తీసుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు ఇంకా బీజేపీ కూడా మా మీదే పడ్డది. ఇక అంతో కొంత అంటే బీఆర్ఎస్ పార్టీని వీక్ చేసుడే లక్ష్యంగా పెట్టుకున్నారు. Right. అది కొన్ని రోజులు నడుస్తుంది. మేము అపోజిషన్ లో ఉన్నాం కాబట్టి డెఫినెట్ గా కొన్ని ఇబ్బందులు మాకు ఉన్నాయి, క్షేత్రస్థాయిలో ఇబ్బందులు ఉన్నాయి. రైట్ అయినా సుభాష్ గారు 12,000 కోట్లు కాదండి, 1,200 కోట్లు కాదు, 12 రూపాయలు కూడా ఖర్చు పెట్టలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉన్నది. పాత పెండింగ్ బిల్లులే వస్తలేవు, ఎవరు కూడా పని చేస్తలేరు. మీకు అభివృద్ధి అనేది పూర్తిగా కుంటుపడ్డది ఈ రాష్ట్రంలో. అసలు ఎక్కడ ఒక సిమెంట్ రోడ్ కానీ, ఒక డ్రైనేజ్ కానీ, ఒక నిర్మాణాత్మక కార్యక్రమం కానీ ఎక్కడ కూడా లేదు. మీరు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా పూర్తి స్థాయిలో తుంగలో తొక్కిర్రు. మీ ఉచిత బస్సు పేరు మీద ఈ రోజు బస్సుల సంఖ్య తగ్గించారు. చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. బస్సులు యాక్సిడెంట్లు అవుతున్నాయి, మధ్యలో బస్ డ్రైవర్లు బస్సు ఆపి రిపేర్ చేసుకునేటువంటి పరిస్థితి. చాలా దారుణమైనటువంటి పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. ఒక్కటే కాదండి, ఆరోగ్యం పడకేసింది, పారిశుభ్రత పడకేసింది. అసలు రాష్ట్రంలో అస్తవ్యస్తమైనటువంటి పాలన నడుస్తుంది. ఈ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మొన్న అక్కడికి పోయిండు కదా, అమెరికా ఒక యూనివర్సిటీలో చదువుకొని వద్దామని పోయిండు. చదువుకున్న తర్వాత కూడా 5 రోజులు స్కూల్ పోయినాక ఏమైందో కూడా మనం చూసినాం మళ్ళా తెల్లారితేనే. కాబట్టి వీళ్ళకు ఒక స్పష్టమైనటువంటి విజన్ లేదు. అధికారం అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిర్రు. వచ్చిన తర్వాత ప్రజల్ని టార్చర్ చేసుడు, ప్రతిపక్ష నాయకులను టార్చర్ చేసుడు. ఎక్కడుందండి అభివృద్ధి? ఒక్క కార్యక్రమం జరుగుతలేదండి. ఇవాళ కేసీఆర్ గారు పెట్టిన చెట్లను కూడా పీకేసేటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల కాంగ్రెస్ పార్టీ ఇవాళ నడుస్తా ఉంది ప్రభుత్వం. ఒకటే కాదు, మీరు రండి ఊర్లకు, పరిశుభ్రత లేదండి, బ్లీచింగ్ పౌడర్ లేదండి, బ్లీచింగ్ పౌడర్ లేదు, మోర్లు తీసేటువంటి వాళ్ళు లేరు. కనీసం మీకు వాళ్ళకి సిబ్బందికి జీతభత్యాలు లేవండి. 4th క్లాస్ ఎంప్లాయీస్ సఫాయిలో జీతాలు ఆపుతున్నారండి. 10 రోజులకే డ్యామేజ్ అయితే ఎట్లనండి? మీరు ఒకటండి, మీరు అప్పుల గురించి మాట్లాడుతున్నారు. మరి కేసీఆర్ గారు పెంచిన ఆదాయం ఎన్నికల ప్రచారంలో ఇది కూడా ఒక అంశమైంది. చివరికి సమ్మక్క సారక్క జాతరకు కూడా కేసీఆర్ రాలే, హరీష్ రావు రాలే, సీతక్క రాలే. అంటే పేద దేవుళ్ళు అంటే మీకు అంత లోకువా అని సీఎం రేవంత్ రెడ్డి గారే నేరుగా అడుగుతున్నారు. దానికేం చెప్తారు? డెఫినెట్ గా అండి, నేను ఏమంటున్నా, కాంగ్రెస్ పార్టీ నోటికి అడ్డు అదుపు లేదండి. అక్కడ ఏందండి పరిస్థితి ఏంది చెప్పండి? సమ్మక్క సారక్క జాతరలో పోయినటువంటి భక్తుల పరిస్థితి ఏందండి? వీళ్ళ విఐపీల కొరక మంత్రి కాన్వాయ్ మీద దాడి జరిగింది. అసలు ఎక్కడుందండి? వీళ్ళకి ఒక నిర్వహణ వస్తుందా? చాలా దారుణం అండి. అసలు ఈ 10 సంవత్సరాలలో జరగనటువంటి ఇబ్బందులు ఇప్పుడు ఎందుకు జరుగుతున్నాయి? ఎందుకు పోలీసు వ్యవస్థ ఇంత నిర్లక్ష్యంగా ఉంటుంది? ఎక్కడ జరిగిందండి? మంత్రి కాన్వాయ్ మీద దాడి జరుగుతుంది అండి. మొన్న సమ్మక్క సారక్క గారు ఇంకా కేసీఆర్ రమ్మంటారు అక్కడికి. కాబట్టి మీరు ఇబ్బందులు మొదలు దయచేసి చూడండి ఏ విధంగా పరిపాలన గతంలో ఉండే. దేనికైనా ఒక రూట్ మ్యాప్ ఉంటుంది. మీరు ఖచ్చితంగా 2వ ప్లేస్ లో ఉంటారా? సరే, అధికార పార్టీ అడ్వాంటేజ్ ఉంటుంది, అధికార పార్టీ ఫస్ట్ ఉంటుంది అని అనుకుందాం. ఎన్ని దౌర్జన్యాలు చేసినా బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా మంచి గౌరవప్రదమైనటువంటి సీట్లను మేము గెలవబోతున్నాం. రైట్.